ఒంగోలు నగరంలోని మంగమూరు రోడ్ లార్డ్ కృష్ణా స్టేడియం నందు జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మరియు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ మరియు ప్రకాశం జిల్లా ఎస్పీ గరుడ సునీల్
లేదు. Hey. Relax. మంచి ఒక స్ట్రోక్. Father, Lord, వాయిస్ రీచారా? లెవెల్. our guest of honor they want to witness the exhibition match of Lord Krishna Badminton. ఆల్.
అలాగే మన ఎస్పీ గారు, ఇంకా మన మురళీ గారు, చైర్మన్ ప్రతిపాటి ప్రసాదరావు గారు, అలాగే అడిషనల్ ఎస్పీ అయినటువంటి నాగేశ్వరరావు గారు ముఖ్య అతిథిగా హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అట్లాగే ఇది ఇవాళ రేపు 11 అండర్ 19, అండర్ 13, అండర్ 15, అండర్ 17, అండర్ 19, అబోవ్ 19 ఉమెన్స్ అండ్ బాయ్స్ వీళ్ళకి సంబంధించి సెలక్షన్స్ ఇవాళ రేపు జరుగుతాయి. ఈ కార్యక్రమానికి వచ్చిన మీడియా మిత్రులకి, అలాగే పిల్లల తల్లిదండ్రులకి, క్రీడాకారులకి అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. ప్రకాశం డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఇది 51వ ఈవెంట్ అనమాట. ప్రకాశం డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతాయి. ఈ ఈవెంట్స్లో విన్నర్లందరినీ స్టేట్కి ప్రమోట్ చేస్తారు. స్టేట్లో జరిగే దాంట్లో విన్నర్లందరినీ నేషనల్కి ప్రమోట్ చేస్తారనమాట. దానిలో భాగంగా ఇది ఉమ్మడి జిల్లాలో పాత డివైడెడ్ బాపట్ల కాకుండా అన్డివైడెడ్ ప్రకాశంలో ఈ టోర్నమెంట్ మనం నిర్వహించుకుంటున్నాం. దీనికి 147 మెంబర్స్ బాలబాలికలు అండర్ 11, 13, 15, 17, 19 దీంట్లో జరుగుతుందన్నమాట. ఇవాళ రేపు జరుగుతాయి ఈ ఈవెంట్స్. రేపు ఫైనల్స్ జరుగుతాయి. ఫైనల్స్లో విన్నర్ని రన్నర్ని ఈ ఇద్దరిని స్టేట్కి ప్రమోట్ చేస్తారు. దీనికి మా లార్డ్ కృష్ణ బ్యాడ్మింటన్ అకాడమీ, లార్డ్ కృష్ణ ఇండోర్ స్టేడియంలో మేము దీనికి ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రకాశం డిస్ట్రిక్ట్ అసోసియేషన్ వాళ్ళకి దీని ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని మేము నిర్వహించుకుంటున్నాం. లక్ష్మారెడ్డి గారు, ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ విజయకృష్ణ గారు, మెంబర్ రఘుబాబు గారు, మేమందరం మిగతా మెంబర్స్ అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. తెలియజేస్తున్నాం. ఈరోజు లార్డ్ కృష్ణ బ్యాడ్మింటన్ అకాడమీలో జిల్లా స్థాయిలో బ్యాడ్మింటన్ సెలెక్షన్ టోర్నమెంట్స్ జరుగుతున్నాయి. దానికి ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారితో పాటు వచ్చి ఈ టోర్నమెంట్ని ఇనాగరేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న అన్ని ఫ్యాసిలిటీస్, ఇక్కడ ఉన్న అందరు పిల్లలకి ఎంతూజియాజం చూస్తే చాలా ఉల్లాసంగా అనిపించింది. సో ఇక్కడ ఉన్న అందరూ పిల్లలకి నా బెస్ట్ విషెస్, వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంది. సో ఇలాంటి టోర్నమెంట్లు ఆర్గనైజ్ చేసినందుకు మురళీకృష్ణ గారికి, డిస్ట్రిక్ట్ అసోసియేషన్ సభ్యులకి నా ధన్యవాదాలు. మన ప్రభుత్వం టైంలోనే మినీ స్టేడియంలో కూడా ఇట్లానే టెన్నిస్ కోర్టు పెట్టాం, అక్కడ హాస్టల్ పెట్టాం, అదేవిధంగా గ్రౌండ్ కూడా బయట టెన్నిస్ కోర్టు పెట్టాం. ఇవన్నీ కూడా ఆ టైంలో మనం స్పోర్ట్స్ని కూడా ఎంకరేజ్ చేశాం. ఈరోజు అన్ని జిల్లాలలో క్రికెట్ స్టేడియం ఉంది, మన దగ్గర లేదు. దాన్ని కూడా ప్లాన్ చేస్తున్నాం. క్రికెట్ స్టేడియం ఒకటి, మళ్ళీ ఇంకొక ఇండోర్ స్టేడియం ఒకటి, ఇవన్నీ కూడా చేస్తున్నాం. ఎంతోమంది ఈరోజు ఉండే పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా స్పోర్ట్స్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని కూడా ప్రోత్సహిస్తాం. దాన్ని కూడా ఇంకా ఒంగోలులో మనకు షటిల్తో పాటు టెన్నిస్ కానీ మిగతా యాక్టివిటీస్ కూడా పెంచడానికి మా వంతు కృషి చేస్తాం. తప్పకుండా ఇవి కూడా వీళ్ళు హాస్టల్ పెట్టి మంచి కోచింగ్ ఇస్తూ ఉన్నారు, బ్యాడ్మింటన్ కోచింగ్ ఇస్తున్నారు. ఇలానే ఇంకా కూడా మనం చేయాల్సిన అవసరాలు ఉన్నాయి. మినీ స్టేడియంని కూడా వాడుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. దాన్ని కూడా మంచి పీటీని కానీ దాన్ని ఇదివరకంతా చేయలేదు. ఇప్పుడు దాన్ని అన్నీ కూడా మనం పరిశీలిస్తాం. ఓకే, అందరికీ నమస్కారాలు. ఒంగోలులో లార్డ్ కృష్ణ బ్యాడ్మింటన్ అకాడమీలో 51వ జిల్లా బ్యాడ్మింటన్ పోటీల్లో ఈరోజు మన ఎస్పీ గారు, అదేవిధంగా చాలామంది పెద్దలంతా కూడా రావటం, ఇలా ప్రారంభించడం జరిగింది. దానికి ఇక్కడ ఎప్పటి నుంచో బ్యాడ్మింటన్లో అకాడమీలో ఎంతోమంది ట్రైనింగ్ క్లాసెస్, ఇక్కడ హాస్టల్ పెట్టి చాలా చక్కగా ఉంది. ఇలా 4 కోట్లతో ఇక్కడ ఒక మంచి కార్యక్రమాన్ని కూడా ఈ బ్యాడ్మింటన్ కోచెస్ ఇవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. ఎవరైతే దీని మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా. నేను కూడా ఫస్ట్ టైం వచ్చాను. ఫస్ట్ టైంలో నేను వచ్చి చూసాం. మన ఎస్పీ గారు ఇంతకు ముందు నుంచి కూడా వస్తూ ఉంటారని చెప్పారు. ఏదైనా కూడా ఇంత నీట్గా, ఇంత డిసిప్లైన్ మేనర్లో ఒక బాగా అకాడమీ నడపడం అనేది ఉండే పరిస్థితుల్లో చాలా ఇబ్బంది అయినా కూడా వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీస్ అన్నీ ఇచ్చి కూడా ఒక మంచి
కార్యక్రమాన్ని ఇక్కడ చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ ఆ కమిటీ సభ్యులందరికీ కూడా మురళీకృష్ణ కానీ, ప్రసాద్ కానీ, మన లక్ష్మారెడ్డి కానీ, విజయ్ కానీ, మన రఘు కానీ, వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఇట్లాంటిది మన ఒంగోలులో కూడా విధంగా చాలామంది పెద్దలంతా కూడా రావటం ఇలా ప్రారంభించడం జరిగింది. దానికి ఇక్కడ ఎప్పటి నుంచో బ్యాడ్మింటన్లో అకాడమీలో ఎంతోమంది ట్రైనింగ్ క్లాసెస్ ఇక్కడ హాస్టల్ పెట్టి చాలా చక్కగా ఉంది. ఇలా 4 కోట్లతో ఇక్కడ ఒక మంచి కార్యక్రమాన్ని కూడా ఈ బ్యాడ్మింటన్ కోచెస్ ఇవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. ఎవరైతే దీని మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా. నేను కూడా ఫస్ట్ టైం వచ్చాను. ఫస్ట్ టైంలో నేను వచ్చి చూసాం. మన ఎస్పీ గారు ఇంతకుముందు నుంచి కూడా వస్తూ ఉంటారని చెప్పారు. ఏదైనా కూడా ఇంత నీట్గా ఇంత డిసిప్లైన్ మేనర్లో ఒక బాగా అకాడమీ నడపడం అనేది ఇప్పుడుండే పరిస్థితుల్లో చాలా ఇబ్బంది అయినా కూడా వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీస్ అన్నీ ఇచ్చి కూడా ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ ఆ కమిటీ సభ్యులందరికీ కూడా మురళీకృష్ణ కానీ, ప్రసాద్ కానీ, మన లక్ష్మారెడ్డి కానీ, విజయ్ కానీ, మన రఘు కానీ, వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఇట్లాంటిది మన ఒంగోలులో కూడా ఇట్లానే టెన్నిస్ కోర్టు పెట్టాం, అక్కడ హాస్టల్ పెట్టాం, అదేవిధంగా గ్రౌండ్ కూడా బయట టెన్నిస్ కోర్టు పెట్టాం. ఇవన్నీ కూడా టైంలో మనం స్పోర్ట్స్ని కూడా ఎంకరేజ్ చేసాం. ఈరోజు అన్ని జిల్లాలలో క్రికెట్ స్టేడియం ఉంది, మన దగ్గర లేదు. దాన్ని కూడా ప్లాన్ చేస్తున్నాం. క్రికెట్ స్టేడియం ఒకటి, మళ్ళీ ఇంకొక ఇండోర్ స్టేడియం ఒకటి, ఇవన్నీ కూడా చేస్తున్నాం. ఎంతోమంది ఈరోజు ఉండే పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా స్పోర్ట్స్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని కూడా ప్రోత్సహిస్తాం. దాన్ని కూడా ఇంకా ఒంగోలులో మనకి షటిల్తో పాటు టెన్నిస్ కానీ మిగతా యాక్టివిటీస్ కూడా పెంచేదానికి మన వంతు మేము కృషి చేస్తాం. తప్పకుండా ఇవి కూడా వీళ్ళు హాస్టల్ పెట్టి మంచి కోచింగ్ ఇస్తూ ఉన్నారు, బ్యాడ్మింటన్ కోచింగ్ ఇస్తున్నారు. ఇలానే ఇంకా కూడా మనం చేయాల్సిన అవసరాలు ఉన్నాయి. మినీ స్టేడియంని కూడా వాడుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. దాన్ని కూడా మంచి పీటీని కానీ దాన్ని ఇదివరకు అంతా చేయలేదు. ఇప్పుడు దాన్ని అన్నీ కూడా మనం పర్సూ చేస్తాం.